ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాడు ఎదవైనా శాడిస్ట్ అయినా వాడే దేవుడు. పైగా మన ఊరు ఎలాంటిది? తాళిపడ్డాక భర్తను వదిలేస్తే ఊరుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా కాపురం చేస్తుంది. మెళ్ళో తాళిపడగానే ఒంట్లో తిక్క కుదురుతుంది. సరేరా, ఈ ప్లాన్లన్నీ ఓకే. ఇంతకీ ఆవిడ గారు గుడికొస్తుందని గ్యారెంటీ ఏంటి? వచ్చేలా నేను చేస్తాను కదా. కవిత్వాలు రాస్తున్నావా? లేదు హారిక, నాన్న ఆఫీస్కి సంబంధించిన వర్క్ చేస్తున్నాను. అక్క, రేపు నేను డ్రెస్ వేసుకుంటాను, నువ్వు ఈ డ్రెస్ వేసుకో. వేసుకుంటాను, కానీ అసలు ఇప్పుడు ఈ హడావిడి అంతా ఏంటి? అయ్యో అక్క, మర్చిపోయావా? రేపు పండుగుందిగా, అందరం గుడికి వెళ్తాం కదా, అప్పుడు కొత్త బట్టలు వేసుకుందాం. నువ్వు వెళ్ళు హారిక, నేను రాను. అదేంటక్క, ఊళ్ళో అందరూ గుడికొస్తారు, నువ్వు రాకపోవడం ఏంటి? అది కాదు హారిక, ఆఫీస్లో నాన్నకి చాలా వర్క్ ఉంది. ఆయన ఒక్కరు చేసుకోలేక నన్ను హెల్ప్ అడిగారు. నేను వర్క్ మానేసి గుడికి రాలేను. రేపు పైగా ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఈ వర్క్లన్నీ ఎప్పుడు ఉండేవే కదక్క. పండగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఊళ్ళో అందరూ వస్తారు, మనందరం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అది కాదు హారిక, నాన్న వర్క్ విషయంలో మొన్నే చాలా పెద్ద గొడవ అయింది. ఇప్పుడు ఈ వర్క్ పెండింగ్ పడితే ఎంఆర్ఓ గారు సీరియస్ అవుతారు. ఒకవేళ ఆయన ఏమైనా అంటే నాన్న బాధపడతారు. రేపు గుడి నుంచి రాగానే వర్క్ పూర్తి చేసుకుందా గనక్క, కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. ప్లీజ్ అక్క, నువ్వు కూడా రావాలి. అబ్బా, చెప్తున్నాను కదా హారిక. ఏంటే మీరిద్దరూ పొద్దుటే గొడవ పడుతున్నారు? చూడమ్మా, రేపు గుడికి డ్రెస్ వేసుకుందామంటే అక్క రానంటుంది. దానికి ఆ డ్రెస్సులు నచ్చలేదేమో, వేరే డ్రెస్ వేసుకుని వస్తుందిలే. అసలు గుడికే రానంటుంది. అవునమ్మా, నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ వర్క్ ఉంది, రేపు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళాలి. అవును కదా, రేపు చాలా వర్క్ ఉందని మీ నాన్న నాకు కూడా చెప్పారు. అక్కను వదిలేసి రేపు మన ఇద్దరం వెళ్దాం. సరే గాయత్రి, రేపు నువ్వు టౌన్కి వెళ్ళి వర్క్ పూర్తి చేసుకో. చెల్లెలతో నేను వెళ్ళొస్తానులే. అలాగే అమ్మా. రిషి గారు, మీ భార్య పేరేంటి? స్రవంతి. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? దేవుడి దగ్గర. ఆవిడ చనిపోయినట్టు మీకు కన్ఫామ్గా తెలుసా? తెలుసు, ఎందుకంటే నా స్రవంతిని నేనే చంపేశాను, నా చేతులతోనే చంపేశాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా మీ భార్యని మీరే చంపేశారా? ఎస్, నేనే చంపేశాను. చూడండి, ఇతను బాగా మత్తులో ఉన్నాడు. నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలియడం లేదు. తీసుకెళ్ళి ఆవిడ కూర్చోబెట్టండి. ఓకే సార్. మీకు చెప్పింది అర్థం కావట్లేదా? నా భార్యని నేనే చంపాను. మీరెప్పుడు అడిగినా నేను ఇదే చెప్తా. చూడండి, వెళ్ళి అక్కడ కూర్చోండి, తర్వాత ఎంక్వైరీ చేస్తాను. నేనెప్పుడు చెప్పినా ఇదే. నా భార్యని నా చేతులతో నేనే చంపేశా. తీసుకొని లాక్కెళ్ళండి. ఓకే సార్. లేకపోతే ఇలాగే వాగుతూ ఉంటాడు. కూర్చో.
గాయత్రి 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 ఏంటిది? చూడు గాయత్రి, నేను చేసింది తప్పే. నీ పర్మిషన్ లేకుండా నీ చేయి పట్టుకుని ఉండకూడదు. నేను నిన్ను అడగకుండా మా నాన్నని మీ ఇంటికి పంపించి ఉండకూడదు. ఇదంతా ఒక రకమైన మేలు ఈగోతో చేశాను. ప్రపంచాన్ని ఏలేది మగాళ్లే అనుకున్నాను, కానీ వాళ్ళకి ఆ శక్తి ఇచ్చేది ఆడవాళ్లే అని మర్చిపోయాను. మా అమ్మ బతుకుంటే మంచేదో చెడేదో చెప్పేదేమో, అలా నాకు చెప్పేవాళ్ళు లేకే ఇలా తయారయ్యాను. ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నిజంగా నువ్వు మారేవా? ప్రామిస్ గాయత్రి, నిజంగా మారిపోయాను. నన్ను నమ్ము. నువ్వు మారడం మారకపోవడం నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ నువ్వు మారితే ఊళ్ళో చాలా మంది సంతోషిస్తారు. కాబట్టే నువ్వు మారావని అనుకుంటున్నాను. నువ్వు నమ్మడం లేదు కదా? అవునులే, దగులు బజీ పనులని పబ్లిక్గా చేసి ఇలా ప్రైవేట్గా వచ్చి మారిపోయానని చెప్తే ఎవరు మాత్రం నమ్ముతారు? అందుకే నేను ఒక పని చేస్తాను. రేపు మన ఊళ్ళో పండగ కదా, ఊరంతా గుడికొస్తుంది. అక్కడ అందరి ముందు ప్రమాణం చేస్తాను. నిజంగా గాయత్రి, గుళ్ళో ఊరంతా చూస్తుండగా అందరి ముందు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయనని ప్రమాణం చేస్తాను. అది నీ కళ్ళతో స్వయంగా చూసి ఈ వీరేంద్ర మారిపోయాడని నమ్ము. సరే వీరేంద్ర, నువ్వు మారావని నేను నమ్ముతున్నాను. అందరి ముందు ప్రమాణం అక్కర్లేదులే. చేస్తాను గాయత్రి, నీతో సహా నేను చాలా మందిని బాధ పెట్టాను. నేను ప్రమాణం చేస్తే అందరూ సంతోషిస్తారు. నువ్వు ఖచ్చితంగా రావాలి. సరే, వస్తాను. అలాగే. పోలీసులు రిషి సార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. బహుశా జరిగిందంతా జగన్కి తెలిసిపోయి ఉంటుంది. తనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చుంటాడు. ఇప్పుడు మేడం వస్తే నేనేం చెప్పాలి? ఏమైంది సిరి? ఎందుకలా ఉన్నావు? అది కాదు మేడం, రిషి సార్. మహేష్కి ఏమైంది? ఎక్కడున్నాడు? మహేష్! ఇందాకే పోలీసులు వచ్చి రిషి సార్ని తీసుకెళ్లారు మేడం.